6 ఈరాని రొట్టెలు తీసుకొని మజరాలోకి వెళ్తా అండాము. ఇంకా ఫిరోజ్ అయితే వచ్చేసినాడు మామ కార్ తీసుకొని. ఇంకా రొట్టెలు తీసుకొని అన్సారీ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. 2 రొట్టెలు తీసుకొని వచ్చే వరకు అన్సారీ అయితే చికెన్ ఫ్రై చేసినాడు చూడండి మామ. రైస్ చికెన్ ఫ్రై అయితే ఈ రోజు చేసినాడు అన్సారీ. మొన్న అయితే ఫిరోజ్ చేసినాడు మామ చికెన్ ఫ్రై. వీడియో తీస్తా అంటే ఫిరోజ్ కి నాకు తీయద్దు సిగ్గేస్తాంది అంటున్నాడు. రేపు నేను చేస్తా మామ చికెన్ బిర్యానీ. చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు అన్సారీ అయితే ప్లేట్ లో తీసిస్తున్నాడు. తినేదానికి కూర్చుంటాం మామ. ఇంకా చికెన్ అయితే జబర్దస్త్ చేశాడు మామ. అన్సారీ అయితే చాలా బాగా చేస్తాడు చికెన్ కర్రీ. ఫిరోజ్ కి అయితే నోట్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయి మామ. ఇంకా చికెన్ ఫ్రై అయితే చేసినాము. దాంతో పాటు కొంచెం కీరకాయ ఎర్రగడ్డలు కూడా కోసినాడు చూడండి అన్సారీ. కీరకాయ ఎర్రగడ్డలు ఉంటే తినేదానికి బాగుంటది మామ చికెన్ ఫ్రై రొట్టెలు. ఇంకా మేము తినేదానికి కూర్చుంటున్నాం మామ. ఫిరోజ్ అయితే రొట్టెలు తీస్తున్నాడు. చాలా వేడి వేడిగా ఉండే మామ రొట్టెలు అయితే. 1 రియాల్ కి 2 రొట్టెలు ఇస్తారు మామ. 3 రియాల్ ఇచ్చింటే 6 రొట్టెలు ఇచ్చినారు. మేమైతే 3 మంది ఉండం మామ. 6 రొట్టెలు అయితే సరిపోతాయి. ఒక్కొక్కరికి 2 రొట్టెలు. అన్సారీ అయితే పెప్సీ తీసినాడు మామ తాగేదానికి. ఇంకా తింటా అన్నాము. సబ్స్క్రైబ్